సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ శుభోమిం విశ్వతో. నమస్కారం పద్దయ్య గారు. నమస్కారం. పాండు పద్దయ్య గారు వచ్చారు. బాగున్నారా? మా పాండు స్నేహితుడు. మాట్లాడుతుండండి ఒక్క నిమిషం. అలాగే సర్వరాయుడు, ఇక్కడ తతంగం అంతా అయినాక నీతో ముఖ్య విషయం మాట్లాడాలయా. అలాగే ముందు ఈ కార్యక్రమం కానిద్దాం రండి. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ, మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే మీరు ఎలా రండి, మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? మీరు ముఖం అన్న కడిగి తగలంటారా? రండి ఈవిడొకడు. చూడండి అమ్మా, లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? యారా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా అలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఇదిగో చూసొడ్డించండి, లేకపోతే మనం తినడానికే మిగలం. మనకి తీసుంచలేరా బాబు? కాస్త నెయ్యి వేస్తావా? వేస్తే వెయ్యి, లేకపోతే మానేయి. మానేయి కాదు, గేదె నెయ్యి. ఏంటో పెట్టాం, వెళ్ళి స్వీట్స్ తీసుకురా, పెడితే తెల్లారిపోద్ది. వీడికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. బాబు ఏంటండి? కొన్ని గారెలు ఇందులో కూడా వేయండి బాబు. ఇవిగోండి. థ్యాంక్స్ బాబు. నాకా? ఎంత మంచి పని చేస్తున్నావురా. ఎవరన్నా అడిగితే నాకని చెప్పకు, నీకని చెప్పు. చా ఎవరు అడగకపోతే ఇది తీసుకెళ్ళవే. నేను తీసుకెళ్తాను, నాకు ఇవ్వండి ఆంటీ. నేను తీసుకెళ్తా. నీ లెవెల్ గుప్పే కరెక్ట్, అది తీసుకెళ్ళు. నేను తీసుకెళ్తా. ఇవ్వమన్నానా? ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అబ్బా అబ్బబ్బా, ఎప్పుడు ఏదో గొడవే. ఏంట్రా కర్రీ, ఏంటి కుర్రాడి మీద రిమార్కు? అబ్బే మా ఊరికేం చెడ్డ అలవాట్లు లేవండి, కానీ మా రాధాకృష్ణ గారికి ఆ కృష్ణవేణికి మధ్యన ఏదో మ్యాటర్ నడుతుందేమో నాకు అనుమానంగా ఉందండి. బావా అటు చూడు. కొత్త దుప్పటలో చూస్తున్నావు. నేను రాయలేనా? యా బి. ఏరా కర్రీ, లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు, మోక్షం వచ్చేద్దాం. నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. అంతా బాగా చేశారా? అంతా దేవుడి దయ. మీరే అప్పుడే బయలుదేరుతున్నారా? అదేంటండి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు? అదే
మా నెవలకిను మీ డాక్కి ముడేద్దాం అనుకున్నా. అంటే అదేనయ్యా, నా మనవరాలు నీరజకిను నీ మనవాడు రాధాకృష్ణ పెళ్లి చేద్దాం అనుకున్నా. తీరమ్మో చూస్తే ఆయన కొడుకు ఈయన కూతురు లైన్లో ఉన్నట్టున్నారు కదా. అరే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారేమో అడిగి లేదనిపించుకోవడం జరుగుని వెళ్ళిపోతున్నా. ఏంటయ్యా అంత వెరగబడి నవ్వుతున్నారు? మన రాధకి కృష్ణకి పెళ్లి చేయబోతున్నాను కోడి పెద్దయ్య గారు అంటేను. ఉన్నమాటగా అన్నాడు. ఇద్దరికి ఈడు జోడు బాగుంటది, చేస్తే తప్పేంటంట? మీరు అదే మాట అంటున్నారేంటండి? ఏంటయ్యా ఎల్లకాలం మీరిద్దరు స్నేహితులుగానే ఉండిపోతారా? వియ్యంకులు ఎవరా? అవడానికి ముందు అసలు మనం ఎప్పుడు వాళ్ళిద్దరిని పెళ్లి సంగతి అడగలేదు కదే. దానికేంటి, పంచాంగాలు అవి చూడాలా ఏంటి? ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలిచి అడిగేస్తా. ఏ బాల్ ఎందుకన్నా? ఇది ఇల్లు, ప్లే గ్రౌండ్ కాదు. ఇంట్లో క్యాప్ ఎందుకు వేసుకున్నావు? అది నా ఇష్టం. ఇది నా ఇష్టం. ఒరే రాధా, కృష్ణ మీరు నాతో రండి. ఎక్కడికే? బా రండి చెప్తాను. చెప్పమ్మా. పదరా పదవే. ఎక్కడికో చెప్పమంటే రా చెప్తాను. చెప్పొచ్చు కదా. అన్నిటికీ తొందర రా నీకు. పద చెప్తాను. రా కూర్చో. నువ్వు కూడా కూర్చోవే. ఇప్పుడు ఇది పెళ్లి చూపులు అనుకుని దాన్ని ఏమడుగుతావు అడగరా. పెళ్లి చూపులా? ఎందుకే? ఎందుకేంట్రా సన్నాసి, ఆడు సిగ్గుపడుతున్నాడు కానీ. ఏవే నువ్వే ఏదైనా ప్రశ్న అడుగు వాడిని. ఏంటి అడిగేది? వీడిని చేసుకోవడమే పెద్ద ప్రశ్న. అంటే చేసుకోవా? వీడిని చేసుకుంటే నా పుట్టినరోజు నాడు నేను వెళ్ళి ఈయన కాళ్ళకి నమస్కారం చేయటం, వీరు భర్త లెవెల్లో నన్ను ఆశీర్వదించటం, ఈయన గారు వస్తే నేను కుర్చీలోంచి లేచి రెస్పెక్ట్ ఇవ్వడం. ఏం కుదరదు. నేను చచ్చిన వీడిని చేసుకోను. చాలా థ్యాంక్స్ తల్లి. ఇదిగో ముందు స్వీట్ తీసుకో. ఇదిగో నువ్వు ఎక్కడి పెళ్లి కొప్పుకుంటావని తెగ టెన్షన్ పడిపోయాను. ఏంట్రా నువ్వు కూడా దానిలా మాట్లాడుతున్నావు? అవును నానమ్మా, నువ్వు చెప్పు. ఆ కోటమ్మకు తాళి కట్టమంటావా? కడతాను. దీన్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను. హలో, మరి అంత స్పీడ్ అయిపోనక్కర్లేదు. నిన్ను చేసుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు. చాలా ఊరుకోండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లు ఉండాలి గాని ఏంటా పిచ్చి మాటలు? భగవంతుడా, ఆ పిల్లలిద్దరికీ ముడేస్తే బాగుంటుందని ఎంతో ఆశపడ్డాను. వీళ్ళు ఇలా నీళ్లు కార్చేశారు. ఏంటి నానమ్మా, బాధపడుతున్నావా? కాకపోతే మరేంట్రా, ఇదేంటో తెలుసా? తాతయ్య గొలుసు. వట్టి గొలుసు మాత్రం కాదురా, మీ తాతయ్య జ్ఞాపకం. చిన్నప్పుడు మీరిద్దరూ ఈ గొలుసు కోసం పేచీ పడితే జీవితాంతా మీరు కలిసి ఉంటారని, కలిసి ఉండాలని ఆ గొలుసును రెండుగా చేసి మీ ఇద్దరి మెళ్ళోని వేశానురా. ఆ రెండింటిలో ఏ ఒక్కటి పోయినా రెండో దానికి అర్థం లేదు. నానమ్మా, పెళ్ళనేది ఇద్దరికి ఇష్టమైనప్పుడే చేయాలి. తనకిష్టం లేనప్పుడు నేను చేసుకుంటాను ఎలా చెప్పను? చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం ఉండబట్టేగా అలా ఏడిపిస్తున్నాను. అయితే ఇంకే నాన్నతో చెప్పి అడిగిస్తే అంకుల్ ఒప్పుకుంటాడ్రా. అదే తప్పు. ఒప్పుకోవాల్సింది చేసుకోవాల్సింది కృష్ణ. సీతమ్మగారు అడగగానే మన కృష్ణ పెళ్ళి వద్దనేసింది. మీరన్నా ఓ మాట చెప్పుండాల్సింది. ఏమని? రాధని పెళ్లి చేసుకుంటే మంచిదని. పైగా అన్నయ్య గారికి కృష్ణ అంటే చాలా ఇష్టం. ఇది చేసుకోను అనేసరికి ఆయన ఎంత బాధపడుంటారో. మీరోసారి అడుగుంటే కృష్ణ ఒప్పుకునేదేమో. దానికి ఇష్టం లేకపోతే బలవంతాన్ని ఒప్పిస్తామా? రేపు పెళ్ళాక వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వస్తే చెడిపోయేది వాళ్ళ కాపురమే కాదు, మా స్నేహం కూడా. అయినా ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. దాని గురించి ఊరికి ఆలోచించి మనసు పాడు చేసుకో.